గుడ్ ఈవినింగ్. ఏపీని కుదిపేస్తోన్న మొంతా తుఫాన్ ప్రభావం తెలంగాణలో కూడా కనబడుతోంది. తుఫాన్ దిశ మార్చుకుని తెలంగాణ వైపు రావడంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వర్షం ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న జిల్లాలకు రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ లిమిట్స్లో సైతం వర్ష ప్రభావం ఉంటుందంటోన్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో మా కరస్పాండెంట్ రతన్ కుమార్ ఫేస్ టు ఫేస్. తుఫాను ఎఫెక్ట్ తెలంగాణపై పడింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. జీహెచ్ఎంసీ లిమిట్స్ లో సైతం వర్ష ప్రభావం అనేది కనిపిస్తుంది. ఎన్ని రోజుల పాటు తెలంగాణలో ఈ వర్షాలు కురవబోతున్నాయి, ప్రస్తుతం మొంతా తుఫాను యొక్క ఎఫెక్ట్ అనేది ఎలా ఉంది, తీరం దాటిందా లేదా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో వెదర్ ఆఫీసర్ నాగరత్న గారు. మేడం, ఏం చెప్తారు? ప్రస్తుతం అసలు ఈ మొంతా తుఫాను ఎఫెక్ట్ అనేది తెలంగాణ మీద ఉంది. అసలు మొంతా తుఫాను యొక్క ప్రభావం అనేది ఎలా కనిపిస్తుంది? మొంతా తుఫాను మనకి తీరం తాకినప్పుడు తీవ్ర తుఫానుగా ఉన్నది. సో ఇది గత రాత్రి చూసుకున్నట్లయితే 11:30 hours నుంచి 12 o'clock మధ్యలో ఈ తీవ్ర తుఫాను కోస్ట్ అంతా కూడా తీరం తాకటం జరిగింది. అయితే ఇది ప్రస్తుతానికి మనకి 17 degrees నార్త్ లాటిట్యూడ్ మరియు 81.3 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు అతి సమీపంలో కేంద్రీకృతం అయ్యింది. సుమారు 80 to 100 kilometers కాకినాడకు, అట్లాగే మచిలీపట్నానికి, నరసాపురానికి కూడా ఇది వెస్ట్వర్డ్, నార్త్ వెస్ట్వర్డ్ డైరెక్షన్ లో కేంద్రీకృతం అయ్యింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే నెక్స్ట్ 6 to 12 hours ఈ సైక్లోనిక్ స్టార్మ్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి అది కాస్త ఇంటెన్సిటీ తగ్గి వాయుగుండంగా కానీ తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మీదుగా కూడా ట్రాక్ అది కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నార్త్ వెస్ట్వర్డ్ డైరెక్షన్లోని విత్ 15 km/h స్పీడ్ తోటి. ప్రస్తుతం ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది? అలర్ట్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్? ఈ రోజు తెలంగాణకి రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి ఎక్కువగా కూడా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, నార్త్ వెస్ట్ తెలంగాణ ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కువగా చూసుకుంటే మనం ఆరెంజ్ వార్నింగ్స్ అవి ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీం, పెద్దపల్లి, మంచిర్యాల్, జయశంకర్, భూపాల్పల్లి, అట్లాగే చూసుకుంటే యాదాద్రి, జనగాం, సూర్యాపేట ప్రాంతాలకి హెవీ టు వెరీ హెవీ వార్నింగ్స్ అవి జారీ చేయగా వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతానికి హెవీ రెయిన్ఫాల్తో పాటుగా వెరీ హెవీ, ఎట్ టైమ్స్ 1 or 2 places ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా ఛాన్సెస్ ఉంది, అబౌట్ 20 centimeters. అయితే ఈ మూల్గు, భద్రాద్రి, ఖమ్మం ఆల్రెడీ సిస్టమ్ నియర్ టు ద ఉన్నది కాబట్టి హెవీ రెయిన్ఫాల్ మనం నల్లగొండ, రంగారెడ్డి, ఈస్టర్న్ పార్ట్లో ఉన్న 3 డిస్టిక్లు, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ ప్రాంతాలకు మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం రేడార్స్ యొక్క మూవ్మెంట్ అనేది ఎలా ఉంది? మ్యాపింగ్ సంబంధించి రేడార్స్ యొక్క మూవ్మెంట్ సంబంధించి ఇప్పుడు సిస్టమ్ అది మనకి అతి సమీపంలో ఉంది, తెలంగాణకి అతి సమీపంలో బార్డర్లో ఉంది కాబట్టి మనకి రాడార్ అది పికప్ చేస్తుంది. కాస్త చూసుకుంటే మనకి ఈ మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి, ఈ రంగారెడ్డి ప్రాంతాలన్నీ కూడా మోడరేట్ టు హెవీ ఆల్రెడీ రికార్డ్ అయినాయి. కొన్ని ప్లేసెస్లో వెరీ హెవీ రెయిన్ఫాల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే జిహెచ్ఎంసీలో ఆల్రెడీ ఇప్పుడు కంటిన్యూస్గా డ్రిజిల్ అనేది, ముసురు అనేది ఉంది. అక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు ఇంటెన్స్ స్పెల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సౌత్ జిహెచ్ఎంసీ ఏరియా, రంగారెడ్డికి ఆనుకున్న ప్రాంతంలో మార్జినల్ హెవీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం జిహెచ్ఎంసీలో లిమిట్స్లో పరిస్థితి అనేది ఎలా ఉంది? ఎప్పటి వరకు కూడా యొక్క వర్ష ప్రభావం జిహెచ్ఎంసీ లిమిట్స్లో? జిహెచ్ఎంసీలో ఈ రోజు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రేపటి నుంచి సిస్టమ్ మనకి ఉత్తర వాయు దిశగా కదిలి మనకి వేరే దిశగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున తెలంగాణకి రేపటి నుంచి విడిపొచ్చే అవకాశం ఉంటే నార్త్ డిస్ట్రిక్ట్స్లో కాస్త మోడరేట్ రెయిన్స్ కానీ హెవీ రెయిన్స్ కానీ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో రైన్ ఎఫెక్ట్కి సంబంధించి అటు జిల్లా అన్ని జిల్లాలకు సంబంధించిన అధికారులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఈ వార్నింగ్ బులెటిన్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ సైక్లోన్ బులెటిన్స్ ఏవైతే ఉన్నాయో, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మనం స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. గ్రూప్స్లో కూడా వాట్సాప్ గ్రూప్స్ కానీ, మెయిల్స్ కానీ, అలాగే SMS పద్ధతిలో కానీ, అలాగే కామన్ అలర్ట్ ప్రోటోకాల్ సిస్టమ్ నౌకాస్ట్లు అవి కూడా పంపిస్తూ వస్తున్నాం. దాని తాలూకా హెచ్చరికలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎప్పటికప్పుడు కూడా జారీ చేస్తూ వస్తున్నాం. దాని తాలూకా ఉన్నటువంటి ఇంపాక్ట్స్ ఏవి ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి కూడా ఆ డాక్యుమెంట్లోని ఇన్ఫర్మేషన్, ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ ఎవ్రీ 3 hours కూడా
కూడా ఇవి జారీ చేస్తూ వస్తున్నాం. పనుల మీద పొలాలకు వెళ్ళినటువంటి రైతులకు హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా, ఏం చెప్తారు? ఇప్పుడు వ్యవసాయం అనేది చూసుకుంటే మనకు ఈ పంట అది కూడా కొంచెము ఎదుగుదల వచ్చి వర్షాల వల్ల అది కూడా కొంచెం నాశనం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నందున జాగ్రత్తలు చర్యలు ఎలా తీసుకోవాలనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరవేయటం జరిగింది. అట్లాగే మనకు ఈ ఏవైతే ఉన్నాయో డ్యామేజెస్ అవి జరిగినాయో ఎస్పెషల్లీ ఈ క్రాప్స్, వేరియస్ క్రాప్స్, ఈ పపాయా ట్రీస్ అవ్వచ్చు, ప్లాంటన్ ట్రీస్ అవ్వచ్చు, ఇది అన్నిటి కూడా ఎక్కువగా నాశనం ఉంటుంది. ఈ వరి, కాటన్ ఇవి కూడా కొంత మేరకు డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున వీటికి పలు విధాలుగా అధికారులను అనుసరించి ఇన్సూరెన్స్ తీసుకోవాలా ఏంటి అట్లాంటివి కూడా సంప్రదించి చేసుకోవచ్చు. ఫైనల్గా చెప్పండి, ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎప్పటి వరకు కూడా తెలంగాణను విడిపోయేటువంటి అవకాశం ఉంది? ఈ రెయిన్ ఎఫెక్ట్ నుంచి రిలీఫ్ అనేది ఎప్పుడు దొరికేటువంటి అవకాశం? ఈ రిలీఫ్ అనేది మనకి నెక్స్ట్ 12 to 24 అవర్స్లో రిలీఫ్ వస్తుంది. ఈ నైట్ నుంచి కూడా మనం చూడొచ్చు ఈ మార్పులు అనేవి కనిపిస్తూ వస్తుంటే రేపు ఉదయానికి మనకి తెలంగాణకి రిలీఫ్ అనేది కనిపిస్తుంది. సో అది రేపటి వరకు కూడా మొంతా తుఫాను ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో అప్పటి వరకు కూడా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో రత్న కుమార్, వెదర్ ఆఫీస్ నుంచి. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిలలో తుపాన్ ప్రభావంతో వీచిన గాలులకు రామాలయంలోని ధ్వజస్తంభం నేలకొరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నేలకొరిగిన ధ్వజస్తంభం కూలిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. అదేవిధంగా వర్షం కారణంగా ప్రధాన రహదారులపై భారీ వృక్షాలన్నీ విరిగిపడ్డాయి. దీంతో రహదారిపై పడ్డ వృక్షాలను తొలగించే చర్యలు చేపట్టారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లాలో వైపు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం పడుతున్నా కూడా రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిరీక్షించక తప్పట్లేదు. బ్రేకింగ్లో చూస్తున్నాం. బయ్యారం మండలం ఉప్పలపాడు, గంధంపల్లి, పాక్ సబ్ సెంటర్లకు యూరియా లోడ్ వచ్చిందనే సమాచారంతో తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలో నిల్చున్నారు. వర్షంలో ఏకధాటిగా పడుతున్నా కూడా యూరియా పంపిణీని అధికారులు నిలిపివేశారు. దీంతో యూరియా లారీని ఇక్కడి నుంచి కదిలిస్తే ఊరుకోమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం యూరియా కోసం గోస పుచ్చుకుంటామంటూ ప్రభుత్వం తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఓవైపు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తున్నా రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిరీక్షించక తప్పట్లేదు. బయ్యారం మండలం ఉప్పలపాడు, గంధంపల్లి, పాక్ సబ్ సెంటర్స్కు యూరియా లోడ్ వచ్చిందనే సమాచారంతో తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలో నిల్చున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఏం జరిగింది? యాక్చువల్లీ లారీ లోడ్ వచ్చినా కూడా యూరియా ఇవ్వలేదా? ఏమంటూ ఉన్నారు రైతులు? మీరు పంపిన విజువల్స్లో చూస్తే చాలా వర్షంలో కూడా వాళ్ళు నిరీక్షిస్తూ ఉన్నారు. ఇంతకీ యూరియా ఇచ్చారా, ఇవ్వలేదా, ఏమంటున్నారు రైతులు? రమణ, ఒకవైపు ఈ తుఫాను వల్ల ఉదయం నుంచే కుండపోత వర్షం అయితే మహబూబాబాద్ లో భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఇంకో పక్క చల్లటి ఈదురు గాలులు, మరో పక్క రైతులు యూరియా వచ్చిందనే ఒక విషయంతో యూరియా కోసం ఈ వర్షాన్ని, ఈదురు గాలిని సైతం లెక్క చేయకుండా అక్కడ వారు క్యూ లైన్ లో నిలబడడం చూస్తుంటే మనుషుల గుండె తరుక్కుపోతున్న దృశ్యం అయితే మనకు కనబడుతుంది. ఇటు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఉప్పలపాడు, గంధంపల్లి సంబంధించిన సహకార సంఘానికి సంబంధించిన సెంటర్ కి, సబ్ సెంటర్లకి లారీలో యూరియా వచ్చిందని సమాచారం అందుతున్న రైతులు కూడా యూరియా సకాలంలో తీసుకోకపోతే మళ్ళీ యూరియా దొరకదనే ఉద్దేశంతో ఉదయం భారీ వర్షం, ఒక పక్క కుండపోత వర్షం కంటిన్యూగా పడుతున్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా సెంటర్ లో వర్షంలో తడుస్తూనే వారు యూరియా కోసం బారులుగా నిలబడటంతో భారీ వర్షం దృష్ట్యా అధికారులు కొంతసేపు యూరియా ఇచ్చిన తర్వాత ఆపివేయటం జరిగింది. దీంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఒక పక్క మేము వర్షాన్ని లెక్క చేయకుండా కూడా యూరియా కోసం ఉంటే
ఎందుకు మీరు యూరియా ఇవ్వడం లేదని ఆగ్రహం చేయడంతో కొంత అధికారులు నచ్చజెప్పారు. కొంత వర్ష ప్రభావం వల్ల యూరియా ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం అయిపోయిన తర్వాత తప్పకుండా యూరియా ఇస్తాము, అప్పటి వరకు లారీని ఇక్కడే ఉంచుతాము, యూరియా మొత్తం కూడా ఇక్కడ ఇచ్చిన తర్వాతనే లారీని పంపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కొంత రైతులు సహకరించడం జరిగింది. కానీ ఒక పక్క ఇంత యూరియా దొరకక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం కొంత కూడా మానవత్వం లేదు, కనికరించడం రైతుల పట్ల కనికరం చూపెట్టడం లేదు. యూరియా వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నాము అని రైతులైతే ఆవేదన చెందుతున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. ఇక తుఫాన్ ఎఫెక్ట్తో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. తాడికొండ రహదారులు నీట మునగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వర్షాల కారణంగా పత్తి, మిరప పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రమాద స్థాయిలోకి చేరిన వరద నీరు ప్రాజెక్టు ప్రాంతాన్ని ముంచెత్తుతోంది. వరద తీవ్రత పెరగడంతో కొంతమంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్న అధికారులు సమయానికి స్పందించడంతో వారిని సురక్షితంగా బయటకు తరలించగలిగారు. ఇప్పటికే వెలిగొండ ప్రాజెక్టు వద్ద 2 సొరంగాల్లోకి భారీగా నీరు చేరి ప్రవహిస్తోంది. గండి పడ్డంతో ప్రాంతం వద్ద సొరంగాల్లో లీకేజ్ ఏర్పడడంతో వరద నీరు వేగంగా లోపలికి చేరుతోంది. పరిస్థితిని అంచనా వేస్తూ ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తంగా మానిటరింగ్ చేస్తున్నారు. వరద ప్రభావం తగ్గే వరకు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు ఎవరూ కూడా వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చూస్తున్నాం ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు వద్ద పరిస్థితి. అక్కడ వరద ఉధృతి అయితే కొనసాగుతోంది. ప్రమాద స్థాయిలోకి వరద చేరింది. నీరంతా కూడా ప్రాజెక్టు ప్రాంతాన్ని ముంచెత్తుతోంది. వరద తీవ్రత పెరగడంతో కొంతమంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్న అధికారులు టైంకి స్పందించడంతో వారిని సురక్షితంగా బయటకు తరలించగలిగారు. ఇక ప్రస్తుతం వెలిగొండ వద్ద పరిస్థితి ఏమిటి? మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ మీరా వలి అందిస్తారు. వలి, యాక్చువల్లీ అక్కడ జరుగుతున్నది ఏమిటి, అలాగే వెలిగొండ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? అధికారులు సమయానికి స్పందించి కొంతమందిని కాపాడారు అంటున్నారు. ఎలా ఉంది పొజిషన్, అసలు ఏం చెప్తూ ఉన్నారు అధికారులు? ప్రకాశం ఏదైతే దోర్నాల మండలం కొత్తూరులో ఉన్నటువంటి వెలుగొండ 2వ టన్నల్లోకి వరద నీరు అయితే చొచ్చుకొచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ముంతా తుఫాను ప్రభావం వల్ల
పైనటువంటి శ్రీశైలం అడవులు ఏదైతే నల్లమల అడవులు ఉన్నాయో ఆ నల్లమల అడవుల్లో ప్రవహించినటువంటి వరద నీరంతా కూడా ఒక్కసారిగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నల్లోకి ప్రవహించడం జరిగింది. అయితే అప్పటికే ఏదైతే 2వ టన్నల్ మరమ్మతులు జరుగుతున్నటువంటి అంటే ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ జరుగుతున్నటువంటి సందర్భంలో దాంట్లో కొంతమంది ఎవరైతే కూలీలు అలానే వర్కర్లు కూడా దాంట్లో వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే వెంటనే అధికారులు దాన్ని స్పందించడము అధికార యంత్రాంగం మొత్తం కూడా వారిని అప్రమత్తం చేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం అయితే వాటిల్లో లేదనేది చెప్పుకోవచ్చు. ఏదైతే వరద నీరు తీవ్రత అనేది విపరీతంగా ఒక్కసారిగా పెరుగుతూ ఏదైతే ఉన్నటువంటి 2వ టన్నల్లోకి విపరీతమైనటువంటి ప్రవాహంతో రావడం వల్ల ఒక్కసారిగా ఇప్పటి వరకు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో కూడా మళ్ళా స్మాష్ అయినటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. ఏదైతే వరద ఉధృతి ఒక్కసారిగా ప్రవహించడము దానిలో పనిచేస్తున్నటువంటి వర్కర్ల మీదకి ఒక్కసారిగా రావడంతో ఏదైనా ప్రాణ నష్టం వాటిల్లో పోతుందనేసి అంచనా. అయితే వెంటనే అధికారులు అప్రమత్తం అవడంతో పాటు అక్కడే ఉన్నటువంటి క్రెయిన్ సహాయంతో ఏదైతే అక్కడ ఉన్నటువంటి క్రెయిన్ సహాయాన్ని వాడుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వర్కర్లందరినీ కూడా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముంతా తుఫాన్ ప్రభావం అనేది అయితే ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు మీద కనబడిందనేది చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే 2 పర్యాయంలో జరిగిన తుఫాన్ లో కూడా ఇటువంటి ప్రవాహం అయితే వచ్చింది. కానీ ఎప్పుడు కూడా దాంట్లో ఎవరు వర్కర్లు లేరు. కానీ ఈసారి వర్క్ జరుగుతున్నటువంటి తరుణంలోనే ఈ ప్రవాహం రావడంతో ఏదైనా ప్రాణ నష్టం వాటిల్లో పోతుందని చెప్పేసి అంచనా వేశారు. అయితే వెంటనే అధికారులు స్పందించడం అనేది ఈ రోజు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా జరిగింది. అయితే ఏదైతే వరద ఒక్కసారిగా కొండల్లోంచి జలపాతాల్లోంచి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ టన్నల్ వర్క్లు అయితే ఇప్పుడైతే నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. మరి వర్క్లు మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మటుకు ఆ వరద నీరు అంతా కూడా బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. కానీ ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు దానికి సంబంధించినటువంటి స్పెషల్ అధికారులు కూడా ఇప్పటికే దాని మీద చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా వరద నీరు అయితే టన్నల్లో ప్రవహిస్తూ ఉందనేది చెప్పుకోవచ్చు. రమణ, ఓకే, ప్రస్తుతానికి ఇంజనీరింగ్ నిపుణులు కానీ అధికారులు కానీ ఏం చెప్తూ ఉన్నారు? అండ్ ముఖ్యంగా ఆ వరద నీరుని అడ్డుకునేటువంటి ఉపాయం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే టన్నెల్లోకి ఆ టన్నెల్ వద్ద పనుల నిలిపివేశారని చెప్తున్నారు మీరు. ఆబ్వియస్లీ వాటర్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఆఫ్ చేస్తారు. ఆ లోపలికి ఆ ప్రవేశిస్తున్న నీరు క్వాంటిటీ ఎంత ఉందంటున్నారు, ఏం చెప్తూ ఉన్నారు? ఇది ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి టన్నలు కావడం వల్ల ఒక్కసారిగా వచ్చింది కాబట్టి అంత అప్రమత్తంగా అయినటువంటి పరిస్థితులు లేవు. అయితే వర్షం అనేది ఏదైతే తుఫాను దాల్చడం తుఫాను ప్రభావం అయితే ఎక్కువ ఉందని అయితే కనబడింది. ఆ తరుణంలోనే ఇంత ఉధృతంగా వస్తుంది అనే ఆలోచన లేనప్పటికీ కూడా వర్క్ త్వరితగతిన అవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు దాని మీద సందర్శించడంతో పాటు అధికారులను కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి కారణాల దృష్ట్యా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఏదైతే ఒక్కసారిగా వచ్చిన వరద ప్రభావం వల్ల అయితే టన్నల్ మొత్తం కూడా అంటే అది ఒక రేడియస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ టన్నల్లో ఒక్కసారిగా ప్రవాహం అనేది చిన్నగా వచ్చి ఆ టన్నల్ కొండ ప్రాంతంలో టన్నల్ తోవడం వల్ల ఒక్కసారిగా ఉధృత అనేది బయటకు వచ్చే తరుణంలో కొంచెం ప్రవాహం అనేది ఎక్కువగా కనబడింది. అయితే అధికారులు ఇప్పటికైతే అంచనా వేస్తూనే ఉన్నారు. అంటే ఒక్కసారిగా వచ్చిన ప్రవాహం కావడం వల్ల అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే 1 TMC వస్తుందని చెప్పేసి చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా లెక్కలు అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడట్లేదు. కానీ ఇరిగేషన్ అధికారులు అయితే మటుకు ఇప్పటికే ఏ విధంగా దాని మీద చర్యలు తీసుకోవాలి, ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాం, ఎప్పటి వరకు ఈ వర్క్ చేయగలుగుతుంది అనే దాని మీద అయితే ఇప్పటికి పునరాలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే వస్తున్నటువంటి ఉధృతమైనటువంటి ప్రవాహం వల్ల కొండల చర్యలతో ఇరుగుపడుతున్నటువంటి ప్రవాహం అక్కడ ఏర్పడి ఉంది. నల్లమల అటవీ ప్రాంతం అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఏదైతే నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఒక్కసారిగా వచ్చినటువంటి వరద ఉధృతి మొత్తం కూడా టన్నల్లోకి ఒక్కసారిగా ప్రవహించడంతో ఈ ఉధృతి ఏర్పడిందని అయితే తెలుస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ వలి. పల్నాడు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా దాచేపల్లి మండలంలో ఉన్న వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వర్షపు నీరు రోడ్లపై ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాల దాటికి పంట పొలాలు సైతం నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. నియోజకవర్గంలోని అమరావతి, పెద్దకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వర్షం కారణంగా అమరావతి సత్తెనపల్లి రహదారిపై ఉన్న లెవెల్ బ్రిడ్జ్ పొంగి పొర్లడంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ఇళ్లకే పరిమితం కావాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక మొంతా కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో నరసరావుపేటలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలన్నీ ఎమ్మెల్యే అరవింద్ బాబు పరిశీలించారు. ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే వర్షం కారణంగా నేల కొరిగిన చెట్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మొంతా తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. తుపాన్ కారణంగా నియోజకవర్గం వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాజుపాలెం జాతీయ రహదారిపై వరద నీళ్లు భారీగా చేరుకున్నాయి. అదేవిధంగా గుంటూరు, హైదరాబాద్ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. గణపవరం, బలిజేపల్లి రహదారి, పెద్దమక్కెన ప్రధాన రహదారి, సత్తెనపల్లి, అమరావతి రహదారులపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాజీవ్ సాన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మొంతా తుపాన్ ప్రభావం. తుపాన్ కారణంగా నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాజుపాలెం జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరుకుంది. అదేవిధంగా గుంటూరు, హైదరాబాద్ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. గణపవరం, బలిజేపల్లి రహదారి, పెద్దమక్కెన ప్రధాన రహదారి, సత్తెనపల్లి, అమరావతి రహదారులపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.